నమస్తే భయ్య. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జన సైనికులందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? టాపిక్ ఏంటంటే, గత 2 రోజులుగా ఒకటే చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గురించి ఎవరు పడితే ఏది పెడితే ఏదేదో పెడతా ఉన్నారు. కానీ అప్పుడు నేను మాల్లో ఉన్నాను అనమాట. ఏం మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడదామంటే పొరపాటున ఏదైనా నోట్లోకి వచ్చిందని కదా, మాల్లో ఉంటాం కదా, బాగోదు. అందుకని చెప్పి 2 days వెయిట్ చేశాను. ముఖ్యంగా నేను 3 గురించి మాట్లాడదాం అనుకున్నాను ఇవాళ. అది మొదటి వ్యక్తి వచ్చేసి మహాతల్లి రోజా గారు. అది మన ఆంధ్రప్రదేశ్ పుట్టలో మనకే గర్వకారణం అసలు. ఇంకొకరు వచ్చేసి మా మాచర్లలో వేరే వాళ్ళు యూట్యూబ్లో వీడియో పెట్టారు. వైసీపీ నాయకుడు, అతను మాస్టర్, అతని గురించి. అది ఇంకొకరు వచ్చేసి మీడియా. అంటే మీడియా గురించి తప్పుగా మాట్లాడలేదు, వాళ్ళ గురించి కొద్దిగా మాట్లాడాలి. రోజమ్మ తల్లి, జగన్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారమ్మా? విమర్శించారా? ఏమన్నా 1,00,000 కోట్లు దొబ్బారని చెప్పారా? విజయవాడ స్పీచ్లో సార్ ముందున్నాను నేను, స్టేజ్ ముందు మొత్తం విన్నాను. నువ్వు విన్నావా సరిగ్గా? అసలు ఒకసారి మళ్ళీ టెలికాస్ట్ ఒకసారి రివ్యూ చేసి చూసుకో. ఏం చెప్పారు? జగన్ గారికి నేను ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు, నేను వైసీపీకి టీడీపీకి ఎందుకు సపోర్ట్ ఇచ్చాను అని చెప్పి దానికి వివరణ ఇచ్చాడు. జగన్ గారికి నేను సపోర్ట్ ఇచ్చేవాడినే, కాబట్టి అతను అప్పట్లో అవినీతి కేసు మీద ఉన్నారు కాబట్టి కనుక నేను ఇవ్వలేకపోయాను. లేకపోతే నేను జగన్ గారికి కూడా ఇచ్చేవాడినే. అతనికి అనుభవం లేదు, చంద్రబాబు గారికి అనుభవం ఉంది, ఆల్రెడీ 2 సార్లు చేసి ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు కాబట్టి తనకు అనుభవం ఉంది, కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందని చెప్పి సార్ సపోర్ట్ చేశారు. అంతేలే కానీ వ్యక్తిగతంగా ఏదో ప్యాకేజీలు వస్తాయనో డబ్బులు వస్తాయనో అంత అవసరం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారికి. ఒక సినిమా చేసుకుంటే 30 కోట్లు వస్తాయండి పవన్ కళ్యాణ్ గారికి. ఒక యాడ్ చేసుకుంటే 50 కోట్లు వస్తాయి. అర్థమైందా? గట్టి యాడ్ ఒకటి చేసుకుంటే 50 కోట్లు వస్తాయి. చిల్లర ఈ ప్యాకేజీలు ఇవన్నీ అసలు అవసరం కూడా లేదు, అసలు డబ్బులు అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటారు. ఏం చేసి మీకు చెప్పి చేయాలా? అంటున్నా. మీరేమైనా దేశ సేవ చేస్తున్నారా? చెప్పండి. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే మీకు చెప్పి చేయాలా? మీకు చెప్పాలా? చాలా హెల్ప్ చేశాడు అతను, ఎంతోమందికి ఎన్నో చేశాడు. ఆ ప్రతి ఒక్కటే ఫోటోలు తీసుకొని మీకు ఏమైనా చూపించాలా? ఒక మంచి పని చేసేటప్పుడు ఒకరు చూపించాల్సిన అవసరం లేదండి. అది ఒక 2 చేతులకే తెలుసుద్ది. డబ్బులు తీసుకుని చెయ్యి, ఇచ్చిన చెయ్యి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ తెలుసు, అందరికీ తెలుసు అతను ఎలాంటి వాడో ఏందో. సినీ ఫీల్డ్ అయితే అతను ఒక దేవుళ్ళలా కొలుస్తారు. అతను మంచివాడు కాకపోతే ఇంతమంది చేయరు కదా. ఒకసారి ఏవి చూడండి, ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క హీరో కానీ ప్రతి ఒక్క కమెడియన్ కానీ అతనంటే పడిచేస్తారు. అన్నీ మైండ్లో పెట్టుకొని మాట్లాడండి. మీరు ఒక మళ్ళీ ప్రజాప్రతినిధురాలు ఎలా పడితే అలా మాట్లాడతారా లైవ్లో? మాట్లాడచ్చాలా? అసలు బండగలేసిన పక్కలేస్తా ఉంటావా? ఏం మాట్లాడి? అసలు నువ్వు ఎమ్మెల్యేనా? అసలు నువ్వు జబర్దస్త్లోకి వచ్చి చేసే డాన్సులు ఏంటి, నీ డ్రెస్ ఏంటి? అసలు నువ్వు ఎమ్మెల్యేనా? నువ్వేం చేసి సినిమాల్లోకి వచ్చావు మాకు తెలియదా? నీ వీడియో చూపిమంటావా? నా దగ్గర ఉంది, నాదొక మొబైల్ షాప్, నా దగ్గర నీ వీడియో చూపిమంటావా? అయ్యా బుద్ధి ఉందా లేదా అసలు నీకు? ఆడదానిలా మాట్లాడు, కొద్దిగా ఆడదానివేనా అసలు? నువ్వు ఎమ్మెల్యేలా కాకపోయినా ఒక ఆడదానిలాగానే మాట్లాడు ముందు. వేస్ట్ దానిలా మాట్లాడతావు. ఒక మాట అనే ముందు ఎవరితో ఏం మాట్లాడాలి? నేను బండ్లకాశ మాట్లాడా? నువ్వు నోరు తెరపెట్టే కదా అన్నది. పద్ధతిగా ఒక ఆడదానిలా మాట్లాడు. లెగిస్తే జగనన్న అంటావు. టీడీపీలో ఉన్నంతకాలం వయసుని తిట్టావు. టీడీపీలోకి వచ్చావు, పాప ఆయన్ని కారు బాంబులు ఇరికిచ్చావు. ఇంకానే చచ్చిపోయేవాడే, ఎట్లా బతికాడు దేవుడి దయ వల్ల. తర్వాత ఏమో వైఎస్ గారు అమ్మడి తిరిగావు, వైఎస్ గారిని పైకి పంపించావు. మహానేత అతను, అసలు అతన్ని పైకి పంపించావు. ఇప్పుడు జగన్ అమ్మడి తిరిగావు, సిబిఐ కేసులో ఇరికిచ్చావు. తల్లి, నువ్వు జగన్ గారు అమ్మటే ఉండాలమ్మా, మా అమ్మటి రావద్దమ్మా, మా జనసేనలాగే రావద్దమ్మా. నువ్వు ఉన్నంతకాలం జగన్ గారు సీఎం కాలేరు. నువ్వు ఉండడమే ఒక దరిద్రం అతనికి. అది అర్థమైందా? జగన్ గారిని మేము ఎప్పుడు విమర్శించలేదు. అతని గురించి మాకు తెలియనప్పుడు మేమేం మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా మాకు తెలియదు, అతని గురించి మేమేం మాట్లాడలేదు. అది తప్పే కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారు జగన్ గురించి ఏం మాట్లాడలేదు. అతను ఎందుకు మీ అందరూ అడుగుతున్నమాట, మీరు టీడీపీకి ఎందుకు సపోర్ట్ ఇచ్చారు అన్న దానికి అతని మనసులోని భావన అతను వ్యక్తం చేశారు అంతే. దానికి ఏందో జగన్ అన్నారు అంటే ఏమన్నాడు? నువ్వు చూపిస్తావు వీడియో? మైండ్ ఉండా లేదా అసలు నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అనమాట, అర్థమవుతుందా? అతను వారం రోజులు వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. 360 రోజులు తిరిగితే ఇంకేమైనా ఉందా? అది తట్టుకుంటారా అసలు మీరు? టీవీలన్నీ లైవ్ అతని గురించే ఉంటాయి. అసలు మీరు బతుకుతారా? మాట్లాడలేదు, ఏం మాట్లాడాలి?
మొన్నటి దాకా అతను సినిమా ఒప్పుకొని ఉన్నాడు. అతను సినిమా చేసుకుంటే డబ్బులు వస్తాయి. మీలాగా ప్యాకేజీలు రావు, అర్థమైందా? మీలాగా పైనుంచి ఫండ్స్ రావు, మీలాగా డబ్బులు లేవు. 4 సినిమాలు చేసుకుంటేనే అతను డబ్బులు వస్తాయండి. అతను పక్కన సంతకం చేశాడు. మరి ప్రొడ్యూసర్ ఎడిపోవాలి, మరి సంకర అయిపోవాలా? ప్రొడ్యూసర్ మాట ఇచ్చాడు. ఏం కావాలి మరి ప్రొడ్యూసర్? మైండ్ ఉందా లేదా అండి? మీరు కూడా సినిమాలు తీస్తారు కదా, మీరేం చేస్తున్నారు మరి? మీరు ప్రజలకు సేవ చేస్తున్నారా? జబర్దస్త్ షోకి వెళ్ళట్లేదా? మొన్నటిదాకా ఏదో చేసావు రచ్చబండ అని. అక్కడ పోతేనే కేవలం ఒక పక్షాన్ని వెళ్ళే మాట్లాడదు, 2 వైపులు మాట్లాడు. చెప్పుతో కొడతా అంటావు, ఎవరు పడితే ఏదేదో మాట్లాడతావు, అంతా నీ ఇష్టమే ఉంది. ఇంకోటి మళ్ళీ ఏదంటే మీకు ధైర్యం ఉంటే రేపు చేస్తారా అంటావు. సిగ్గుంది అసలు నీకు? ఎమ్మెల్యేవా అసలు? ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? అసలు నీకు దండం తల్లి. అసలు నువ్వు మా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అసలు మా అందరికి గర్వకారణం. నీలాంటి ఆడది ఇంటికి అసలు ఊరుకోటి ఉంటే చాలమ్మా, మన భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోద్ది. జై రోజమ్మ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.